దాన్ని పొందుతాడు అని ఈ రకంగా అలాగా చూసేవాడు ఇలా హింస పెట్టుకుంటాడంటే వాడి యొక్క భావాన్ని ఆ రకంగా హింసాత్మకమైన భావంగా దిగజారిపోతూ ఉంటాడు. ఒక పిరికివాడు, ఒక భయంతో కూడుకున్నవాడు ఏ రకంగా నలిగి 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 కృషించి 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 ఈ యొక్క కన్ను లొట్టపోయి చర్మమంతా కృషించిపోయి నరాలన్నీ బిగుసిపోయి మనిషి అల్పంగా అయ్యి ఇలా అలా కృషించిపోతాడో ఆ రకంగా వాడి యొక్క ఆ భావాలతో మనోభావాలతో జన్మలు అలా కృషించి 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 వాడు ఆ యొక్క జన్మలు పొందుతూ ఉంటాడు. ఇవన్నీ అజ్ఞానులు పుట్టుతున్నందున అజ్ఞానులకి పుడుతుండడం వల్ల వారు ఆత్మను చంపుకుంటున్నారని భావము. ఇవన్నీ కూడా అజ్ఞానికి పుట్టడం చేత ఈ భావాలు పుట్టడం చేత వారు ఆత్మను చంపుకుంటున్నారు. అయితే జ్ఞాని యొక్క దృష్టిలో ఒకే ఆత్మ, అందరికీ ఆత్మే ఉన్నది. ఒకే ఆత్మ, అందరికీ ఆత్మే ఉన్నది. అతడు చంపేవాడు కాకుండా చంపబడువాడు కాకుండా ఉన్నవాడు. వాడు చంపేవాడు కాదు, చంపబడేవాడు కాదు. చంపేది చంపబడేది ఉపాధులే. ఆ ఉపాధులు ఏంటి? బ్రహ్మ మొదలుకొని చెట్లు చేమ వరకు. ఇవన్నిటికీ కూడా ఒకదాన్ని చూస్తే ఒకటి భయం. గొడ్డలు పట్టుకుని ఒక రైతు వస్తే చెట్టుకి భయం. గొడ్డలు పట్టుకున్న వాడికి ఒక పులి వస్తే వాడికి భయం కదా. ఒక జంతువుకు ఒకటి ఇలా తీసుకున్న ఆఖరికి ఆ చతుర్ముఖ బ్రహ్మకి పదవి భయం. చతుర్ముఖ బ్రహ్మకి పదవి భయం, వాడికి పదవి గండం, వీడికేమో చావు భయం. చెట్లు చేమలు సుఖంగా ఉన్నాయంటే వాడు నరికేస్తాడని వాడికి భయం. పురుగు పుట్ర ఉన్నదంటే దాన్ని తినిస్తుందని బలులు చూసి భయం కదా. బలులు చూసి భయం. పాములు హాయిగా బతుకుతున్నాయంటే వాటికి గద్దలంటే భయం. ఒకదానికి ఒకటి భయం చేత ద్వితీయం వా భయం భవతి. ఒకదానికి ఒకటి భయం చేత ఈ రకంగా కృషించి కృషించి ఉన్నాయి. ఎవడైతే ఒకదాని చేత చంపబడడు, ఇంకొక దాన్ని చంపదని ఏదైతే ఆత్మని సమమాత్మగా ఎవడైతే చూస్తాడో, ఈ వ్యవహారిక భేదం చూసినప్పటికీ ఎవరైతే చూస్తారో, వ్యవహారికమైన దేహాదుల యొక్క భేదం చూసినప్పటికీ ఏ ఒక్కరిని హింస చేసినా తనకు తానే హింస చేసుకున్నట్లు అవడం వలన అతడు ఏ ఒక్కరిని చంపువాడు కాడు. అతడు తను తానే చంపుకోడని అర్థము. అందువల్ల సర్వోపాధులు ఉన్నవాడు తానే. ఎవడు హింసించినా తనని హింసించినట్లుగా భావిస్తాడు కాబట్టి, తన స్వరూపమైనది ఆత్మ స్వరూపం కాబట్టి ఎవడిని హింసించడు, ఎవడిని చంపడు, ఎవడి వల్ల చచ్చిపోడు. ఇటువంటి సమ్యక్ జ్ఞానం వల్ల అలాంటి వాడికి కలిగేది పరమాం గతిం. జ్ఞాని ఒకసారి పరమాత్మ స్వరూపం చేరినా అతనికి ఎప్పటికీ పునరావృత్తి లేదు అనేది అర్థం. ఇప్పుడు పునరావృత్తి లేదు. అందువలన పరమాం గతిం పరగతి అని అర్థం. పరగతి అంటే మళ్ళీ అపరం లేదు, వాడికి ఇంకా అపరకర్మ లేదు అని అర్థం. ఈ రకంగా జ్ఞానికి నిజంగా గతియే లేదు. నిత్య ప్రాప్తమై ఉన్న తన ఆత్మే పరమాత్మని జ్ఞాని పొంది ఉన్నాడు. అందులో సమ్యక్ జ్ఞానానికి పరమగతియే కారణము. అందువల్ల సమ్యక్ దర్శనం వలన ఆత్మహత్యకు అవకాశం లేకపోవడం చేత ఆ పరమగతిని జ్ఞానికి లభిస్తుందని ఇంతవరకు చూపించింది. నెక్స్ట్ శ్లోకానికి అవతారిక. సర్వభూతస్థం ఈశం సమం పశ్యన్ నహినస్తి ఆత్మనా ఆత్మానం ఇతి ఉక్తం తద్ అనుపపన్నం స్వగుణకర్మ వైలక్షణ్య భేదభిన్నేషు ఆత్మసు ఇతి. సర్వభూతస్థం ఈశం సమం పశ్యన్న హినస్తి ఆత్మనా ఆత్మానం ఇది ఉక్తం. సర్వ ప్రాణులయందు ఉన్న ఈశ్వరుడిని, సమస్త ప్రాణులయందు ఉన్న ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని భగవంతుడే చెప్పాడు. సర్వభూతములలో ఉండే ఈశ్వరుడు నేనే ఉన్నాను కదా.
అందులో సమస్త ప్రాణులు సర్వ ప్రాణులు యందు ఉన్న ఈశ్వరుణ్ణి ఎవడైతే సమంగా చూస్తాడో, అలా చూచినవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడు తన చేత తనని చంపుకోవడం లేదు. నా హినస్తి ఆత్మన ఆత్మానం, తన చేత తాను చంపుకోవడం లేదు. అంతే కదా. ఇది ఉక్తం తత్ అనుపపన్నం అని వెనుక శ్లోకంలో చెప్పింది కదా. అది స్వగుణకర్మ వైలక్షణ్య భేద భిన్నేషు ఆత్మసు ఇది ఏతత్ ఆశంక్యా. సర్వ ప్రాణులయందు ఉన్న ఈశ్వరుని సమానంగా చూస్తే తన చేత తను చంపుకోవడం లేదని వెనుకటి శ్లోకంలో చెప్పింది కదా. ఆత్మలు తమ తమ గుణాల చేత మరియు కర్మల వైలక్షణం చేత కలిగిన భేదము చేత వేరువేరుగా ఉండడం చేత అది కుదరడం లేదు. ఈ దేహాదులు, ఆత్మలు అంటే దేహాదులు, అవి గుణాల చేత కర్మల చేత గుణములు కర్మలు యొక్క వైలక్షణ్యం చేత కలిగిన భేదము వలన వేరువేరుగా ఉండడం చేత ఆ దేహాత్మలకి అది కుదరడం లేదు. దేహాత్మలకి అది కుదరడం లేదు. ఆ దేహాత్మలు కానీ దేహాత్మలు అన్నిటికీ అంతర్గతంగా అంతర్లీనంగా ఉన్న ఆ ఈశ్వర తత్వం ఏదైతే ఉన్నదో అది సమంగా చూచినవాడు దేనిని చంపుకోవడం లేదు. ఈ యొక్క విషయాన్ని తెలియజేయడానికి ఏతత్ ఆశంక్యాః, ఈ సంశయాన్ని భగవంతుడు తెలుపుతున్నాడు. అంటే ఆయా గుణకర్మల వలన ఆత్మలు భిన్నులైనప్పుడు అందరి యందు ఉన్న ఆత్మ ఒకడే అని సమదర్శులు లభించడం ఎలాగా అని ఇక్కడ సంశయం. అందరికీ భిన్నంగా ఆయా గుణకర్మల వలన ఆత్మలు భిన్నంగా ఉన్నారు కదా. ఆయా గుణకర్మల చేత ఆ గుణాల చేత ఆ కర్మల చేత ఆత్మలు వేరువేరుగా ఉన్నారు కదా. అలా వేరువేరుగా ఉన్నప్పుడు అందరి యందు ఆత్మ ఒక్కడే అనే సమదర్శనం ఎలా లభిస్తుంది, ఎలా దొరుకుతుంది? ఎందుకంటే ఎంత సమదర్శనమైన ఆత్మను మనం విన్నా అది మనకి గోచరించేది కాదు. అది ఒకసారి తెలుసుకుంటే అనుభవంలో నిలిచిపోయేది కాదు. అది మన స్వరూపమని కన్ఫర్మేషన్ అవ్వడానికి దానికి సంబంధించిన పరివారం మన దగ్గర లేదు. మన దగ్గర ఉన్న పరివారం అంతేమిటి? అన్న, చెల్లి, నాన్న, అమ్మ, నువ్వు, నేను, ఫ్రెండ్సు, బంధువులు, మిత్రులు, ఇవన్నీ కూడా భేదభావంతో కూడుకుని ఎవడి కర్మ వాడిది. శరీరానికి కావాల్సిన ఒక డాక్టర్ కావాలి, శరీరానికి ఆహారం పెట్టిన ఒక తల్లి కావాలి, శరీరాన్ని పోషించడానికి ఒక బ్యాంక్ అకౌంట్ కావాలి, శరీరం నడిపించుకోవడానికి ఒక ఉద్యోగం కావాలి. ఇన్ని రకాలు గుణాలతోటి కర్మలతోటి వ్యవహారాలతోటి ఆత్మలు భిన్నంగా కనిపిస్తున్నప్పుడు అందరి యందు ఉన్న ఒకటే ఆత్మ అనే సమదర్శనం కడడం ఎలాగండి? ఆ సమదర్శనం కలిగిన దాంట్లో ఉండడం ఎలాగా? ఒక పురాణంలా విని ఒక గంట విని కిందకి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం వరకు ఆగుతాం, కానీ రోజంతా సమ్యక్ దర్శనం ఉండడం అంటే ఎలాగా? అది కుదురుతుందా? నా పక్కన వాళ్ళకి ఆ భావం లేదు, దానికి ఒక తోడు లేదు, ఒక నీడ లేదు ఆ భావానికి. మిగతా భావాలా ఎన్ని తోడులు, ఎన్ని నీడలు, ఎన్ని అనురాగాలు, ఎన్ని ఆప్యాయతలు, ఎన్ని ప్రేమలు. మనం ప్రేమగా మాట్లాడితే అవతల ప్రేమ పాలు పంచుకుంటారు. మన అనురాగంగా ఉంటే అడుగుతూ అలా అనురాగంగా ఉంటారు. ఇన్ని దేహాత్మలతో కూడుకున్న వాళ్ళతో అనురాగాలు, ప్రేమలు, ఆప్యాయతలతో కూడుకుని ఈ రకంగా ఉండొచ్చు, కానీ ఇన్ని భిన్న గుణములతోటి ధర్మాధర్మలతోటి ఇన్ని వ్యవహారాలతో కూడుకున్న ఈ ఉపాధులన్నీ వదిలిపెట్టి ఈ లోపట అంతర్లీనంగా ఉన్న ఆ సమదర్శనం ఏదైతే ఉన్నదో ఆత్మని, దాన్ని గుర్తించడం ఎలాగా, దాన్ని పొందడం ఎలాగా అనే దానికి భగవంతుడు ఆ ఆశంకని చూపిస్తూ భగవంతుడు చెబుతున్నాడు. ఆహా, అర్థమైందా? భగవంతుడు చెబుతున్నాడు, ప్రకృత్యేవచ కర్మాణి క్రియామాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం సపశ్యతి. ప్రకృత్యైవచ కర్మాణి క్రియామాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం సపశ్యతి.
సర్వ ప్రకారాల చేత కూడా ప్రకృతి నుండియే కర్మలు కలుగుతున్నవి. సర్వ ప్రకారాలు ఏ రకంగా చూసినా ప్రకృతి నుండే కర్మలు కలుగుతున్నాయి, ప్రకృతి నుండే కర్మలు చేయబడుతున్నాయి అని యపశ్యతి, ఎవడైతే ఈ రకంగా గుర్తిస్తాడో తథా ఆ రకంగానే ఆత్మానం అకర్తారం సపశ్యతి. ఆ రకంగా ఎవడైతే గుర్తిస్తాడో ఆ రకంగానే ఆత్మ అకర్తని ఎవడైతే గుర్తిస్తాడో అతడే చూచేవాడు. అర్థమైందా? ప్రశ్న అర్థమైంది కదా. ఉపాధి భేదాలతో కూడుకొని అనేక రకమైన భావాలతో కూడుకుని, తలంపులతో కూడుకుని, ఆలోచనలతో కూడుకుని ఎన్నెన్నో వాటితో పాలు పంచుకొని జీవితాన్ని గడపడం సులువు. అవన్నీ వదిలిపెట్టి అవన్నీ అనాత్మ విషయాలు, అనాత్మ దేహాదులతో కూడుకున్న భావాలు, ఆలోచనలు, తలంపులని చెప్పి వాటన్నింటినీ వదిలిపెట్టి వాటి లోపట ఉన్న ఆ సమదర్శనం చేసుకుని ఆ సమదర్శనంతో ఉండడం అంటే ఎలా? అది సఖ్యమవుతుందా? అది కుదురుతుందా అంటే భగవంతుడు చెబుతున్నాడు ఈ శ్లోకం. బాగుందా? భగవంతుడు చెబుతున్నాడు, ప్రకృతి భగవతో మాయా త్రిగుణాత్మిక. ఈ శ్లోకంలో అకర్తారం అని కదా, అకర్తవని, అకర్తనని ఎవడైతే గుర్తిస్తాడో అని. ఇక్కడ అకర్త అనే విశేషణం ఫలం తర్వాత చెప్పబోతుంది, ఫలం తర్వాత చెప్తాడు. ప్రస్తుతానికి తెలుసుకోవాల్సింది అంటే అకర్త అనే చోట క్రియాశూన్యమైన, ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే అకర్త అనే చోట క్రియాశూన్యమైన. క్రియాశూన్యం అంటే ఊరక ఉండడం అని అర్థం కాదు. ఇక్కడ అకర్త అంటే క్రియాశూన్యమైన అంటే ఊరక ఉండడం అనే అర్థం కాదు. తూష్ణంగా ఉండడం అని, ఊరక ఉండడం అని కాదు. ఊరక ఉండడం కూడా కర్మే అవుతుంది, అది కూడా ఇక్కడ ఆత్మధర్మం కాదు. అందువల్ల ఇక్కడ భగవంతుడు 11 అధ్యాయంలో 18 శ్లోకంలో కర్మణ్యకర్మయపశ్చేత్ అకర్మణ్యచ కర్మయ అని చెప్పాడు. ఇక్కడ కర్మ చేయకుండా ఉన్నప్పుడు ఉండడం కూడా ఒక కర్మే అని అక్కడ విషయాన్ని వివరించి చెప్పాడు. అందువల్ల ఇక్కడ అకర్తారం అనే దానికి వేరే అర్థం ఉంది, దాని తర్వాత చెప్దాం. ఇక్కడ ప్రకృతి చదవండి ఒకసారి. ప్రకృతి భగవతో మాయా త్రిగుణాత్మిక మాయాం తు ప్రకృతిం విద్యాత్. శ్వేతాశ్వేతర ఉపనిషత్తు 4:10. ఇక్కడ ప్రకృత్యా అంటే ప్రకృతి చేత, ప్రకృతి చేత, ప్రకృతి అంటే ప్రకృత్యా ప్రకృతి అంటే ప్రకృతి చేత ప్రకృతి ఏమిటి అంటే దాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ప్రకృతి చేత ప్రకృతి అంటే భగవతో మాయా త్రిగుణాత్మిక, భగవంతుని యొక్క త్రిగుణాత్మకమైన మాయా, భగవంతుడి యొక్క త్రిగుణాత్మకమైన మాయా. మాయాంతు ప్రకృతిం విద్యాత్ అని శృతి కూడా చెప్పింది. ప్రకృతిని మాయని తెలియాలి అని శ్వేతాశ్వేత ఉపనిషత్తులో మాయాంతు ప్రకృతిం విద్యాత్, మాయని ప్రకృతి అని తెలియాలి. శ్వేతాశ్వేత ఉపనిషత్తులో 4:10లో చెప్పబడింది. అందువల్ల భగవతో మాయా త్రిగుణాత్మిక అంటే భగవంతుడు త్రిగుణాత్మకమైన మాయా. ఇదే చాలా ప్రమాదమైన మాట. భగవంతుడికి మాయ ఉందని అనుకుంటారు. ఎలా వీడికి మాయ కలిగి కళ్ళు కప్పి మాయ వస్తే దేవుడికి మాయ ఉందనుకుంటారు ఈ మూలా విద్యకారులు. ఇక్కడ బుద్ధి యందు అవిద్య ఉన్నప్పుడు వస్తువు మరొక విధంగా కనిపిస్తుంది. బుద్ధిలో అవిద్య ఉన్నప్పుడు వస్తువు యందు ఒక వస్తువు మరొక విధంగా కనిపిస్తుంది. బుద్ధిలో అవిద్య ఉన్నప్పుడు తాడు యందు పాముగా కనిపిస్తుంది. బుద్ధిలో అవిద్య ఉన్నప్పుడు ముచ్చిపు చెప్ప వెండిగా కనిపిస్తుంది. అది కంటి దోషం కాదు, బుద్ధి దోషం. ఈ మిథ్యాభాసాన్ని మాయా అని అంటారు. ఉన్న వస్తువు ఉన్నట్టుగా బుద్ధి గుర్తించకుండా పాముగా గుర్తించడం, ఉన్న వస్తువు ఉన్నట్టుగా గుర్తించకుండా బుద్ధి అక్కడ వెండిగా గుర్తించడం, దీన్ని మాయా అని అంటాం.
ఉన్న వస్తువే మరొక విధంగా కనబడుతుంది, ఉన్న వస్తువే ఇంకొక వస్తువుగా, ఉన్న తాడే పాముగా కనిపిస్తుంది, లేదా లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. లేనిది ఉన్నట్టుగా ఎక్కడ కనిపిస్తుందండి? ఉన్న వస్తువు ఇంకోలా కనిపించిందంటే బాగుంది, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుందా? ఆకాశంలో నీలము, తలమనిలిత్వాదులు లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆకాశం అంటే ఏమిటి? చూపికి అందనిది, కంటికి అనందనిది, అన్నిటికీ అవకాశాన్ని ఇచ్చేది. ఆకాశం అనగానే పైకి చూస్తాం, నీలంగా ఉంది, మబ్బుగా ఉంది, నల్లగా ఉంది అంటాం. ఆకాశము లేనిది దాని యందు ఏ రకంగా అక్కడ కల్పన చేస్తాము, ఉన్న వస్తువు యందు ఈ రకంగా కల్పన చేస్తాము. ఇవి అవిద్యాకృతమైన మాయ యొక్క దృష్టి చేతనే కలుగుతున్నది. ఈ రకంగా అవిద్యాకృతమైన మాయ యొక్క దృష్టి చేత అద్వితీయమైన ఆత్మ ఈ మాయ చేత వ్యక్తావ్యక్తములకు ఆధారమే ఉన్నవాడుగా ఈశ్వరుడు అనిపిస్తున్నాడు. అర్థమైందా? అందువల్ల లేనిది ఉన్నట్టుగా కనిపించడం, ఉన్నది ఇంకొకలా కనిపించడం అనేది మాయ అనేది లోకంలో పేరు. ఆ మాయ అవిద్యా దృష్టి చేత కనిపిస్తుంది. అది ఇంద్రియ దృష్టి కాదు, అంతఃకరణ దృష్టి. అలాగే అంతఃకరణ దృష్టి లోకంలో ఏ రకంగా ఉందో లోకులందరికీ కూడా పరమార్థ విషయంలో ఒక అవిద్య ఉంది. అవిద్య ఏమిటి? ఆ అవిద్యాకృతమైన మాయ దృష్టి చేత, మాయ దృష్టి అంటే ఉన్న వస్తువుని ఉన్నట్టుగా తెలుసుకోకపోవడం అనే దృష్టి చేత, ఉన్న వస్తువు ఏమిటి? అద్వితీయమైన తన స్వరూపమైన ఆత్మని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోకపోవడం చేత ఆ మాయ యొక్క దృష్టి చేత వ్యక్తావ్యక్తములుగా కనిపిస్తున్నది. వ్యక్తావ్యక్తములుగా అంటే వ్యక్తమైన నానాత్మంతో కూడుకున్న ప్రపంచంగా, వ్యక్తము కాని బీజంగా ఈ రకంగా కనిపిస్తుంది. దానికి ఆ రెండిటికి, ఆ వ్యక్తావ్యక్తములు రెండు కనిపించింది ఎవరికి? అవిద్యా దృష్టి చేత. అలాంటి అవిద్యా దృష్టితో కూడుకున్న బుద్ధికి ఆధారుడి ఉన్నాడు ఆత్మ, ఆ ఈశ్వరుడు. అవిద్య లేని బుద్ధికి కూడా ఆధారుడి ఉన్నాడు ఈ ఆత్మ కదా. అవిద్య లేని జ్ఞాని యొక్క బుద్ధికి అతనే సాక్షి. అవిద్యతో కూడుకున్న మాయాపరతో కూడుకున్న వ్యక్తావ్యక్తముల యొక్క విపరీతంగా చూసేదానికి కూడా ఆ బుద్ధికి కూడా ఆయన సాక్షి ఉన్నాడు. అందులో ఆధారుడి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అతన్ని ఈశ్వరుడు అని అంటాడు. అందువల్ల భగవతో మాయా త్రిగుణాత్మిక. అలాంటి ఈశ్వరుడు అంటే ఇక్కడ భగవంతుడు అంటే ఈశ్వరుడు. ఈ అద్వితీయ ఆత్మయందు మాయ దృష్టి చేత ఈశ్వరత్వం కల్పితం. ఈ మాయకే ఇక్కడ ప్రకృతి అని, ఆకాశమని, అక్షరమని, మహాసుప్తి అని ఇలా పేర్లు ఉన్నాయి. అలాంటి త్రిగుణాత్మకమైన ఈ మాయ ఏదైతే ఉన్నదో అది, ఆ త్రిగుణాత్మకమైన మాయ ఏదైతే ఉన్నదో అది ఎవరి చేతిలో ఉన్నది? తన స్వరూపము తనను తెలుసుకోలేనప్పుడు అవిద్య యొక్క చేతిలో ఉన్నది. అంటే అవిద్య చేత కల్పించబడిన మాయ. మాయ అనేది అవిద్య చేత కల్పించబడినది. అవిద్య చేత కల్పించబడినది అంటే అవిద్య అంటే ఎవరికి? అంతఃకరణకి. అంతఃకరణకి అవిద్యని ఎందుకు అంటున్నాము? తన స్వరూపము తెలియనప్పుడు, తన ఆత్మస్వరూపము తెలియనప్పుడు, తన ఆత్మనే రెండుగా చూసినప్పుడు మాయ అని అంటాం. అర్థమైందా? అంతే కదా. అందువల్ల ఈ రకమైన భగవతో మాయా త్రిగుణాత్మిక. మాయాంతు ప్రకృతి విద్య. అందులో మాయ అంటే ఇక్కడ ప్రకృతి అని తెలుసుకో అని చెప్పాడు. ఇది మంత్రవర్ణా. ఈ రకంగా మంత్రవర్ణం చేత సిద్ధమై ఉన్నది. తయా ప్రకృత్యా ఏవచ నా అన్యేన మహదాది కార్యకరణ ఆకార పరిణతయా కర్మాణి వాక్ మన కాయ ఆరంభ్యాని ఆరభ్యాని క్రియామాణాని నిర్వర్తమానాని సర్వసః సర్వప్రకారైః యపశ్యతి ఉపలభ్యతే. ఈ మహదాది కార్యకరణ రూపంగా ఈ మహదాది అంటే
మహాభూతాన్యహంకారు అని ఏవైతే చెప్పామో అంతే కదా. అందులో మహదాది అంతే కదా, మహత్వం అంటే అహంకారం. అందువల్ల ఆ మహాభూతములు మొదలుకొని సూక్ష్మభూతములు అహంకార ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సర్వము ఈ కార్యకారణ రూపకంగా పరిణమించిన, ఈ కార్యకారణ రూపకంగా అంటే దేహేంద్రియాదుల వరకు పరిణమించిన ఈ ప్రకృతి వల్లనే కానీ మరొక దాని చేత కాదు. అది ఒక్కసారి భగవంతుడు గుర్తు చేస్తున్నాడు. నేను ఏదైతే ముందు చెప్పానో క్షేత్రం యొక్క వర్ణన చేశానో, ఈ క్షేత్రం యొక్క వర్ణన మహాభూతాన్యహంకారో అని మొదలుకొని ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం అనేంత వరకు ఏదైతే క్షేత్రంగా చెప్పానో అదంతా కూడా ఈ చాతుర్మాసంలో తైత్రీయంలో ఏదైతే ఆత్మన ఆకాశ సంభూత అని ఆకాశం మొదలుకొని పురుషవిద ఏవా అనేంత వరకు ఏదైతే మనము చెప్పుకున్నామో ఆ సర్వము ప్రకృతి వల్లనే కలుగుతున్నది కదా. ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క వికారము. ప్రకృతి ఎలా వచ్చినది? ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశమే దానికి కారణమే ఉన్నది. అందులో ప్రకృతి స్వతంత్రం కాదు, అది పరతంత్రమే ఉన్నది. అందుకే కదా ప్రకృతి కానీ మరొకటి కారణం కాదు. అందువల్ల వాక్ మనః కాయ ఆరంభ్యాని, వాక్కు మనస్సు కాయం అంటే శరీరము, వాక్కు మనస్సు కాయము, మనోవాక్కాయములు అంటారు కదా. వాక్కు మనస్సు కాయము వీటితో చేసే కర్మలు సర్వదా సర్వ ప్రకారములు ప్రకృతి చేతనే చెయ్యబడుతున్నవి. ప్రకృతి చేతనే వాక్కు మన కాయ ఆరంభ్యాన్ని క్రియామాణాన్ని నివర్తమాని సర్వసహ, సర్వ వాక్కు మనస్సు కాయము చేత చేసే సమస్త కర్మలు సర్వ ప్రకారములు కూడా ఈ ప్రకృతి చేతనే చేయబడుతున్నది. ఎందువల్ల ఈ ప్రకృతి చేతనే మనస్సు వాక్కు కాయము ఈ ప్రకృతి వల్లే పుట్టింది, ప్రకృతి చేతనే చేయబడుతుంది, ప్రకృతే చేయిస్తుంది, ప్రకృతే మళ్ళా ఈ శరీరాన్ని ఈ కార్యకరణ దేహేంద్రియాలని వీటన్ని అణిచేస్తుంది, మళ్ళీ ప్రకృతే మళ్ళా ఉత్పన్నం చేస్తుంది. అందులో ప్రకృతిలోనే ఉంటున్నది ఏది ఉపాధిగతమైన మనోవాక్కాయములు అని అని ఈ రకంగా ఎవడైతే పశ్యతి, ఎవడైతే ఈ రకంగా గ్రహించి ఉంటారో ఉభలభతే, ఎవరైతే ఆ రకంగా గ్రహిస్తాడో తదా ఆత్మానం, ఆ రకంగా అలా గ్రహించిన వాడు ఎవడైతే ఉన్నాడో అలా గ్రహించే దేనితో గ్రహిస్తున్నాడో ఇలాగా ప్రకృతి నుంచి తయారయ్యే వాక్కు మనస్సు కాయము ప్రకృతి చేతనే క్రియలు చేస్తున్నాయి, ప్రకృతిలోనే అవి పుట్టి ఉన్నాయి, ప్రకృతిలోనే క్రియలు చేస్తున్నాయి, ప్రకృతిలో క్రియలు చేసి మళ్ళా ప్రకృతిలోనే క్రియలు అణిగిపోతున్నాయి, ప్రకృతిలోనే అది నశించిపోతున్నది, మళ్ళీ ప్రకృతిలోనే మళ్ళీ ఉత్పన్నమవుతున్నది. ఎందుకంటే ఇదంతా ప్రకృతి స్వరూపము కాబట్టి అని ప్రకృతి రూపకంగా ఎవడైతే అనుభవంతో గుర్తిస్తున్నాడో, ప్రకృతి రూపకంగా ఈ రకంగా విచారించి ప్రకృతికి విలక్షణంగా ఈ ప్రకృతిని అంతటినీ దేహేంద్రియాదులతో సహా సర్వాన్ని ప్రకృతి రూపకంగా ఎవడైతే అనుభవంతో గుర్తిస్తున్నాడో తథా ఆత్మానం, అలాంటి ఆత్మ క్షేత్రజ్ఞం, క్షేత్రజ్ఞం క్షేత్రజ్ఞుడు, అకర్తారం కర్త కాదని సర్వోపాధి వివర్జితం పశ్యతి. అలాగా ఆ ఆత్మని అనుభవ స్వరూపమైన ఆత్మని క్షేత్రజ్ఞుడిగా వాడు కర్త కాదని, కర్త భోక్త సర్వము ప్రకృతి సంబంధమైనదని, అది కర్త కాదని ఆ యొక్క ఆత్మకి ఆ క్షేత్రజ్ఞుడికి ఏ ఉపాధులు లేనివాడని, ఉపాధి చేతనే కదా జ్ఞాతృత్వము కర్తృత్వము భోక్తృత్వము ఇవన్నీ తోస్తాయి. ఉపాధులు లేనప్పుడు జ్ఞాతృత్వం లేదు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. స్వతహాగా ఆత్మకి ఇవేమీ లేవని ఎవడైతే అతని కర్త కాదని ఏ ఉపాధులు లేనివాడిని ఎవడైతే సపశ్యతి, ఎవడైతే తెలుసుకుంటాడో అలాంటి వాడు స పరమార్థదర్శి ఇది అభిప్రాయ. అలా తెలుసుకున్నవాడే పరమార్థదర్శి, పరమార్థాన్ని చూచేవాడు, పరమార్థాన్ని తెలుసుకున్నవాడు. ఇత్యభిప్రాయ, ఇది అభిప్రాయము. నిర్గుణస్య అకర్తు నిర్విశేషస్య ఆకాశస్య ఏవ భేదే ప్రమాణ అనుపపత్తి ఇత్యర్థః. అందువల్ల నిర్గుణస్య ఏ గుణాలు లేని,
నిర్గుణం అంటే ఏ గుణములు లేని అకర్తు కర్త కాని నిర్విశేషస్య ఏ విశేషములు లేని ఆత్మకి ఆకాశస్య ఇవ ఆకాశము వలె ఆకాశమునకు వలె భేదమునందు ఏ ప్రమాణము లేదు. ఆకాశానికి యొక్క భేదానికి ఏ ప్రమాణమైనా ఉందా? అవిద్యా ప్రమాణం తప్ప. కుండ ఉంటే కుండలో ఆకాశం ఘటాకాశం అని, మఠం ఉంటే మఠంలో ఆకాశం మఠాకాశం అని, గృహం ఉంటే గృహంలో ఆకాశం గృహాకాశం అని. ఇది అవిద్య కానీ ఆకాశానికి భేదమేమైనా ఉందా? ఉపాధుల వల్ల ఆకాశానికి భేదం కానీ ఆకాశానికి ఏ రకమైన భేదము లేదో ఆ రకంగా ఏ విశేషము లేని ఆకాశమునకు వలె ఆకాశానికి ఏ రకంగా భేదానికి ప్రమాణం లేదో అలాగే ఆత్మకి ఏ గుణములు కానీ ఏ కర్తృత్వం కానీ ఏ రకములైన భేదములు లేనిది అని చూపించాడు. చూపించి దీని వివరణ రాత్రి చెప్తాను. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ